నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పెను కలకలం. నవాబ్పేట్ మండల కాంగ్రెస్ పీఠంపై నడి రోడ్డుపైకి వచ్చిన వర్గపోరు. అసలు నవాబ్పేట్ కాంగ్రెస్ బాస్ ఎవరు? ఇద్దరు నేతలు, 2 ఆర్డర్ కాపీలు, ఒకే కుర్చీ. గాంధీ భవన్ వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ తెరదించేదెవరు? ఇప్పుడు ఇదే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అవును, మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ఆ 2 లెటర్స్ హెడ్లే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఒకే పదవి కానీ పెత్తనం కోసం ఇద్దరు నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తుంది. మే 12వ తేదీతో ఒక లెటర్ వైరల్ అయితే జూన్ 29వ తేదీతో మరో లెటర్ మార్కెట్ లోకి వచ్చింది. ఒకరు సామ వెంకటరెడ్డి నేనే నవాబ్పేట్ కాంగ్రెస్ బాస్ అంటుంటే, లేదు లేదు పీఠం నాదే అంటూ రావు వెంకటరెడ్డి ప్రచార పర్వానికి తెరలేపారు. 2 ఉత్తర్వులు టీపీసీసీ నుంచే వచ్చాయా, లేక ఈ వివాదం వెనుక ఏవైనా తెర వెనుక శక్తులు నడిపించిన మాయాజాలం ఉందా? ఒకే పదవికి ఇద్దరు అధ్యక్షులను నియమించేంత అలసత్వం కాంగ్రెస్ అధిష్టానంలో ఉందా, లేక స్థానిక నేతల గ్రూప్ రాజకీయాలకు ఇది పరాకాష్ట? వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోల వార్, ఫేస్బుక్ లో సవాళ్లు ప్రతి సవాళ్లు. కార్యకర్తలేమో ఎవరి వెనుక నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒక వర్గం సామాకు జై కొడుతుంటే మరో వర్గం రావు వైపు నిలుస్తుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు నేతలు తన వద్ద ఉన్నది 100% ఒరిజినల్ నియామక పత్రమేనని వాదిస్తున్నారు. మరి మే 12 నాటి ఉత్తర్వు చెల్లుతుందా, లేక జూన్ 29న వచ్చిన లేటెస్ట్ ఆర్డర్ తో పాత అధ్యక్షుడికి చెక్ పెట్టారా? ఇంత జరుగుతున్నా జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు మౌన ముద్రలు దాల్చింది? టీపీసీసీ బాస్ దీనిపై ఎప్పుడు నోరు విప్పుతారు? సోషల్ మీడియాలో ప్రచారాలు నమ్మి మోసపోవద్దంటూ సీనియర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. నవాబ్పేట కాంగ్రెస్ చైర్ ఎవరిది? అసలు బాస్ ఎవరో తేలాలంటే టీపీసీసీ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిందే. ఈ పొలిటికల్ డ్రామాపై మరిన్ని అప్డేట్స్ న్యూస్ 9 టీవీలో చూస్తూనే ఉండండి.